దిగారు. కారు చాలామంది దిగుతున్నారు. కారు బోరుకొచ్చిందట. కారు బోరుకొచ్చిందంటే బోరొచ్చింది. బోరుకు గూడా వచ్చింది కారు. మరి చూడాలి కారు దిగుతున్నారు. ఇలా చాలామంది కారు దిగారు. ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య, కొడుకు వీళ్ళందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరిన పట్నం సునీతారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ జాయిన్ అయ్యారట. బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామగారైనటువంటి ఆయన గూడా జాయిన్ అయ్యారు. వీళ్ళందరినీ దీప్‌దాన్స్ ఉంచి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారట. మొత్తానికైతే కారుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇక్కడ ఒక్కొక్కరు ఆహ్, జాయిన్ అవుతున్నారు. మరి అసలు ఇంకా ఏం జరుగుతదో చూడాలి. ఇంకా ఎంతమంది ఎళ్తారనేది. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈరోజైతే చాలామంది జాయిన్ అయ్యారు. ఇక్కడ ఆహ్, బొంతు రామ్మోహన్ వాళ్ళ అంటే ఈయన మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు ఆహ్, ఇంకొక కీలక నేత ఎప్పటినుంచో పార్టీలో ఉన్నటువంటి నేత అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన గూడా పార్టీ మారారు. ఆయన గూడా మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన గూడా దాదాపు ఒక 10, 12 ఏళ్ల నుంచి టీఆర్ఎస్‌లో ఉన్నారు. అప్పట్లో ఒకసారి ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనను పట్టించుకోలేదు. మన నాగార్జున సాగర్ టికెట్ ఇస్తామని చివరి వరకు ఆయన ఆశగా ఎదురుచూశారు. అల్లుడిని గూడా తీసుకెళ్లారు. నా నా తరపున ఆయన ప్రచారం గూడా చేస్తారని చెప్పిర్రు. కానీ అప్పుడు గూడా బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. కనీసం ఆయనకు ఎమ్మెల్సో సరే ఒక కీలక నేత. ఆయన ఎప్పటినుంచో పార్టీలో ఉన్నారు. కొంచెం ఆహ్, ఎక్కువ అగ్రెసివ్ గాదు. కాస్త మంచి నెమ్మదస్తుడు, మంచి వ్యక్తి. ఆయనకైనా ఇయ్యకుండా ఎవరెవరికో ఇచ్చారని కొంచెం ఆయన హర్ట్ అయినట్టున్నారు. ఆయన గూడా పార్టీ మారారు. ఇక పట్నం మహేందర్ రెడ్డి దంపతులు గూడా పార్టీ మారారు. ఇక్కడ చూడండి వీళ్ళకు దాదాపు ఇక్కడ చేవెళ్ళ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయినట్టయితే మనకు వార్తలొస్తున్నాయి. మరి చూడాలి. అంటే ఆహ్, పెద్ద నేతలు గాబట్టి ఖచ్చితంగా హామీ లేకుండా జాయిన్ అయ్యే పరిస్థితి ఉండదు గాబట్టి ఈయన గూడా చేవెళ్ళ ఎంపీ టికెట్ అడిగినట్టు వీళ్ళు హైకమాండ్ గూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. మరి చేవెళ్ళ బరిలో వీళ్ళు ఎవరో ఒకరు నిలబడే ఛాన్స్ అయితే ఉంది. బహుశా పట్నం సునీతారెడ్డే నిలబడతారన్న వార్తలైతే వస్తున్నాయి. మొత్తంగా ఒక్కొక్కరు కారు నుంచి అయితే దిగుతున్నారు. ఆహ్, మన కేసీఆర్ ఎంత అగ్రెసివ్‌గా మాట్లాడినా మనం త్వరలో అధికారంలోకి వస్తామని చెప్పినా గానీ పార్టీ నేతలు ఎవరు నమ్మే పరిస్థితిలో అయితే లేరు. నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు 1, 2 సీట్ల కంటే ఎక్కువ రావని చాలా సర్వేలు అయితే చెప్తున్నాయి. మరి చూడాలి. నిజంగా అంటే సర్వేల ప్రకారమే మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం లేదు. అట్లా వచ్చుంటే ఇక అందరూ సర్వేలను చూసి ఓట్లేసే పరిస్థితి ఉంటుండే. కాకపోతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మాత్రం బీఆర్ఎస్ చాలా వీక్ అయినటువంటి మాట వాస్తవం. అది గుర్తించే ఒక్కొక్కరు పార్టీ అయితే మారుతున్నారు. అన్నీ బాటలు మొత్తం కాంగ్రెస్ వైపే వెళ్తున్నాయి. చాలామంది గూడా పార్టీ మారతారన్న వార్తలైతే వస్తున్నాయి. మరి చూడాలి. ఇక ఇది ఇలా ఉంటే ఇక్కడ